హాయ్ ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్లో ఒకరు ఆర్మ్ హోల్ కోసం డౌట్ అడిగారు. ఒక వీడియోలో ఆర్మ్ హోల్ ఫార్ములా అనేది చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 5 చెప్తున్నారు, ఒక వీడియోలో చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6 చెప్తున్నారు. ఏది కరెక్ట్ క్లారిఫై ఇమ్మని వారి కోసం ఈ వీడియో. ఆ రెండు ఫార్ములాస్ కరెక్టే ఫ్రెండ్స్, మనం రెండింటిని అప్లై చేసుకుంటాం. కానీ ఏది ఎప్పుడు అప్లై చేసుకుంటాం అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. మనం ఆర్మ్ హోల్ అనేది చెస్ట్ రౌండ్ మీదే డిపెండ్ చేసుకుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆర్మ్ హోల్ మెజర్మెంట్ డిపెండ్ ఆన్ ద బర్స్ట్ సైజ్. అంటే మనం కుర్తీస్, డ్రెస్సెస్, టాప్స్ ఏవైనా స్టిచ్ చేసుకునేటప్పుడు మన ఆర్మ్ హోల్ ఫార్ములా ఏంటంటే చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 5 చేసి తీసుకోవాలి. అంటే ఇక్కడ మీ చెస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో దాన్ని డివైడెడ్ బై 5 చేసుకుని ఆ వచ్చిన వాల్యూని మీరు ఆర్మ్ హోల్ కింద మార్క్ చేసుకుంటారు. ఎప్పుడంటే మీరు డ్రెస్సెస్ కానీ, టాప్స్ కానీ, కుర్తీస్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ ఏమైనా స్టిచ్ చేసుకునేటప్పుడు. అదే విధంగా చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6 ఎప్పుడు చేసుకుంటాం అంటే మనం బ్లౌజెస్ స్టిచ్ చేసుకునేటప్పుడు అనమాట. మనం బ్లౌజెస్ కోసం ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఆర్మ్ హోల్ ఫార్ములా ఏంటంటే చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6 చేసుకుని తీసుకోవాలి. అంటే మన చెస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో డివైడెడ్ బై 6 చేసుకుని ఎంత వాల్యూ వస్తే దాన్ని ఆర్మ్ హోల్ కింద మార్క్ చేసుకుంటాం. బ్లౌజెస్ లో కూడా అన్ని బ్లౌజెస్ కి అలా కాదనమాట. మనం బోట్ నెక్, కాలర్ నెక్, హై నెక్ పెట్టుకుంటాం కదా, అప్పుడు మన ఆర్మ్ హోల్ ని ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మనం బోట్ నెక్ కానీ, హై నెక్ కానీ, కాలర్ నెక్ కానీ పెట్టుకునేటప్పుడు మన ఆర్మ్ హోల్ అనేది షోల్డర్ మెజర్మెంట్ మీద డిపెండ్ చేసి తీసుకుంటాం. అంటే మన షోల్డర్ ఎంత ఉంటుందో దాన్ని డివైడెడ్ బై 2 చేసుకుని ఆ వచ్చిన వాల్యూలో నుంచి 0.5 ఇంచెస్ రెడ్యూస్ చేసి తీసుకుంటాం అనమాట. బోట్ నెక్ పెట్టుకున్నా, హై నెక్ పెట్టుకున్నా, కాలర్ నెక్ పెట్టుకున్నా. ఈ విధంగా మనం ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనం ఏ మోడల్ స్టిచ్ చేసుకుంటున్నామో దాన్ని బట్టి మనం ఫార్ములాలో అప్లై చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ నేను ఈ విధంగా చార్ట్స్ అన్ని ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాను ఫ్రెండ్స్. ఇదేమో మనం బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ చార్ట్. ఇది మనకి డ్రెస్సెస్ కుర్తీ మెజర్మెంట్ చార్ట్. అంటే మనం ఏ సైజ్ వారికైనా మనం డ్రెస్సెస్ కానీ, కుర్తీస్ కానీ స్టిచ్ చేసుకునేటప్పుడు షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, ఆర్మ్ హోల్ ఎంత పెట్టుకోవాలి, నెక్ విత్ ఎంత పెట్టుకోవాలి, ఆర్మ్ హోల్ కర్వ్ అనేది ఎంత పెట్టుకోవాలి అనేది ఒక చార్ట్ ని ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కూడా ఈ విధంగా చార్ట్ ని ప్రిపేర్ చేసుకుని ఉంచుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు డ్రెస్సెస్ కానీ, కుర్తీస్ కానీ స్టిచ్ చేసుకునేటప్పుడు మీ సైజ్ బట్టి షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, ఆర్మ్ హోల్ ఎంత పెట్టుకోవాలి, నెక్ విత్ ఎంత పెట్టుకోవాలి, ఆర్మ్ హోల్ ఎంత కర్వ్ ఎంత పెట్టుకోవాలి అనేది ఇందులో చూసుకొని మీరు ఈజీగా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ చార్ట్ ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో అవైలబుల్ గా ఉంది వీడియో. లింక్ మీకు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్నాను, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓజస్వి క్రియేషన్స్. థ్యాంక్ యూ.